హలో, ఏంటి డోర్ బెల్ సౌండ్ అయింది? ఎవరో వచ్చారనుకుంటున్నారా? లేదు, నేను వచ్చానని చెప్పడానికే. హాయ్. సో ఈరోజు వీడియో మన ఎయిర్ ఫ్రైయర్లో ఏమేమి చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ బైట్స్ చికెన్ టిక్కా అనొచ్చు, అది ట్రై చేసి చూపిద్దామని ఈ వీడియో చేశాను అనమాట. సో ఎయిర్ ఫ్రై చూస్తున్నారు కదా, ఇది ఫిలిప్స్ది, అమెజాన్లో తీసుకున్నా. టెంపరేచర్ మనకి 200 వరకు సెట్ చేసుకోవచ్చు. అండ్ టైమింగ్స్ అయితే మనం 60 మినిట్స్, మ్యాక్సిమం 60 మినిట్స్ లోపు ఏదైనా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా. సో నేను చికెన్ అయితే ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నార్మల్గా జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, పెరుగు, ఆయిల్, కొంచెం తందూరి చికెన్ మసాలా, ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పాటు పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో మనకి ఎంత ఆయిల్ అవసరం లేదు కాబట్టి జస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్నాక చికెన్ అంతా మ్యారినేట్ చేసుకున్నంత దాంట్లో పెట్టేయచ్చు. ఐదర్ ఇట్లా అయినా పెట్టచ్చు, లేకపోతే మనం స్టిక్స్ ఉంటాయి కదా, చికెన్ పన్నీర్ టిక్కా స్టిక్స్ కూడా మనకి దొరుకుతాయి, ఆ స్టిక్స్కి అయినా పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకున్నాక మనం ఎయిర్ ఫ్రైయర్లో జస్ట్ టైమింగ్ అండ్ టెంపరేచర్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఎయిర్ ఫ్రైయర్ స్విచ్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, ఇట్లయితే అంతా పెట్టుకోవాలన్నమాట. ఎయిర్ ఫ్రైయర్లో 4 హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్లో నుంచే ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ కాబట్టి ఎయిర్ అనేది బయట నుంచి వచ్చి ఆ హీట్కి కుక్ అయిపోతుంది ఫుడ్ వితౌట్ ఎనీ ఆయిల్. ఓకే, నేనైతే అన్నీ పెట్టేసుకున్నా. ఇప్పుడు జస్ట్ కొంచెం క్లమ్జీగా కాకుండా కొంచెం ఎయిర్ వెళ్ళేలాగా కొంచెం సెట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని క్లోజ్ చేసేయాలి, అంతే. క్లోజ్ చేసిన తర్వాత చెప్పినట్టుగా టైం సెట్ చేసుకున్న ఒకటి మ్యాక్సిమం 20 to 25 మినిట్స్ అయితే సరిపోతుంది చికెన్ కాబట్టి. టెంపరేచర్ నేను 200 degrees సెల్సియస్లో పెట్టాను. ఓకే, మధ్యలో నేను ఆయిల్ పైన బ్రష్ చేయడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ వచ్చి తీసి మళ్ళీ ఆయిల్ కొద్దిగా అట్లా వేసి మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేస్తాం. చూస్తున్నాను కదా, ఇప్పుడైతే చిన్న చికెన్ చాకీస్ లాగా అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. జస్ట్ మధ్యలో ఒకసారి చూసుకొని ఆయిల్ కావాలంటే జస్ట్ అట్లా బ్రష్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ చికెన్ అయితే అయిపోయింది. చికెన్ టిక్కా, చికెన్ బైట్స్ చూడండి ఎంత డ్రై అయిపోయి వితౌట్ ఎనీ ఆయిల్ చికెన్ టిక్కా బాగా కుక్ అయిందనమాట. ఇట్స్ వెరీ టేస్టీ. అంతే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.